హలో గైస్, వెల్కమ్ టు ఎస్పీసీ ఛానల్. మీ ఛానల్, మన ఛానల్, మనందరి ఛానల్. ఈరోజు వీడియో ప్రత్యేకత ఏంటంటే పుష్ప 2 రివ్యూ. సో ముందుగా మనము పుష్ప 2 గురించి చెప్పాలంటే పుష్ప 1 గురించి చెప్పాల్సి వస్తుంది. ఓకే, పుష్ప 1 గురించి చెప్దాం ఫస్ట్. పుష్ప 1 అనే సినిమా రిలీజ్ అయినప్పుడు ఒక నార్మల్ సినిమా, అంటే పెద్దగా ఎవరు కూడా ఏం సినిమారా బాబా అని అనుకున్నారు. కానీ ఒక 10 డేస్, 1 వీక్ 10 డేస్ వెళ్ళిన తర్వాత ప్రతి చోటికి వావ్! అనే ఫ్యాక్టర్ వెళ్ళిపోయింది ఆ సినిమా గురించి. తెలుగులో ఇట్స్ ఎ నార్మల్ హిట్. అంటే సూపర్ హిట్ అయిపోయింది ఫైనల్‌గా. తెలుగులో నార్మల్ హిట్. సో, ఔట్ సైడ్ తెలుగు కాకుండా, ఆంధ్రప్రదేశ్ కాకుండా, అదే ఆ తెలుగు రాష్ట్రాలు కాకుండా ఔట్ సైడ్ వచ్చేసి తమిళనాడుకి నచ్చింది, కర్ణాటకకు బాగా నచ్చింది, కేరళ వాళ్ళకి నచ్చింది. కానీ ఒక వండర్‌ఫుల్ ఫ్యాక్టర్ ఏంటంటే ఇక్కడ నార్త్ ఇండియా, నార్త్ బెల్ట్‌లో పుష్ప 1 అనేది మెగా హిట్. ప్రతి ఒక్కరు నార్త్ ఇండియాలో ఆ టైంలో ప్రతి ఒక్కరు కూడా మేము చూకేగా నహి అని చెప్పేసి చాలా యాడ్స్ వచ్చినాయి. అమూల్ గానీ, లైక్ నేషనల్ వైడ్ యాడ్స్ మీరు చూసినట్లయితే పుష్ప 2 సంబంధించిన యాడ్స్ అవన్నీ. ఈవెన్ బీజేపీ వాళ్ళు కూడా బీజేపీ అంటే ఫ్లవర్ అనుకున్నావా? కాదు, ఫైర్ అని చెప్పేసి అప్పట్లో ఈ పుష్ప డైలాగ్ వాడుకోవడం జరిగింది. సో, ఈ విధంగా అప్పుడు పుష్ప 1 వచ్చేసి సూపర్ డూపర్ హిట్ అక్రాస్ ఇండియా, ఎస్పెషల్లీ హిందీ బెల్ట్. అది ఫస్ట్. సెకండ్ ఏంటంటే అసలు సీక్వెల్స్ సినిమాలు చాలా తక్కువ హిట్ అవుతాయి. కానీ తక్కువ కూడా చాలా సినిమా హిట్ ఉన్నాయి. సో, దాంట్లో మనం చెప్పుకోవాల్సింది 'ధూమ్' సిరీస్ ఇండియాలో. 'ధూమ్' లైక్ 'హృతిక్ రోషన్' కావచ్చు, 'అమీర్ ఖాన్' కావచ్చు, అంతకుముందు లైక్ వీళ్ళందరూ కూడా రకరకాల హీరోస్ అంతా 'జాన్ అబ్రహం' ఫస్ట్. సో, ఇట్లా నటించేసి 'ధూమ్' వచ్చేసి మంచి సిరీస్. ఆ సినిమా సిరీస్ అంతా కూడా హిట్. యశ్‌రాజ్ ప్రొడక్షన్స్ వాళ్ళది. సో, తర్వాత ముందో వెనక నాకైతే తెలియదు గానీ ఐయామ్ టెల్లింగ్ లైక్ సీక్వెన్స్. సో, 'సింగం' అనే సినిమాలు 1 కంటే కూడా 2 అనేది సూపర్ హిట్. 'సింగం 2'. మళ్ళీ 'సింగం 3' అనేది మళ్ళీ జస్ట్ లైక్ యావరేజ్ మూవీ అయిపోయింది గానీ 'సింగం 2' అనేది సూపర్బ్ హిట్ అన్ని చోట్ల. తెలుగు, తమిళ్, ఈవెన్ అది రీమేడ్ అయింది తమిళ్, హిందీలో. సో, ఆ విధంగా 'సింగం' వచ్చేసి ఒక సూపర్ హిట్ సిరీస్. సో, తర్వాత రీసెంట్‌గా మీకు తెలిసినయి ఏంటంటే 'బాహుబలి' ఒకటి, తర్వాత 'కేజీఎఫ్' ఇవి కూడా సూపర్ హిట్ సినిమాలు. కాకపోతే 'పుష్పకు' డిఫరెంట్ ఏంటంటే మిగిలినయి సినిమాలన్నీ గూడా కేవలం వాళ్ళ రీజియన్ నమ్ముకొని తీసిన సినిమాలు. అంటే లైక్ 'సింగం' అయితే తమిళనాడు మెయిన్ బేస్. లైక్ 'బాహుబలి', 'కేజీఎఫ్', 'బాహుబలి' ఇవన్నీ గూడా మెయిన్ బేస్ సౌత్. సో, నార్త్‌లోకి వెళ్ళినాయి కాదనట్లేదు. బట్ మెయిన్ బేస్ సౌత్. ఎక్కువగా ఎక్కడొచ్చింది అమౌంట్ అంటే సౌత్‌లో, లేతే మన లైక్ ఓవర్‌సీస్‌లో వచ్చింది. కానీ 'పుష్ప' సినిమా 'పుష్ప 2' అనేది ఎక్కువగా వెయిట్ చేసిన ప్రేక్షకులు ఎవరు తెలుసా? నార్త్ ఇండియన్ ప్రేక్షకులు. అందుకే ఆ సినిమా యొక్క ప్రమోషన్ ఈవెంట్స్ కానీ, అది గాని, ఇది గాని అన్నీ కూడా ఫస్టు నార్త్‌లోనే జరిగాయి. పాట్నాలో చేశారు ఈ సినిమా యొక్క ప్రమోషనల్ వీడియో, సంథింగ్ ఆడియో రిలీజో ఇంకోటో ఐయామ్ నాట్ షూర్ దట్. ఓకే. సో, అదొకటి. తర్వాత ముంబైలో చేశారు. ఇట్లా రకరకాలు చేసుకుంటూ సౌత్‌కి గూడా వచ్చారు. సౌత్‌లో కూడా చేశారు. సో, దీన్ని బట్టి మీకు అర్థమయ్యేది ఏంటంటే, ఆ సినిమా కోసం నార్త్ ఇండియా ఎంత వెయిట్ చేస్తుందనేది. ఇకపోతే సినిమా రిలీజ్ తర్వాత, 'పుష్ప 2' సినిమా రిలీజ్ తర్వాత ఫస్ట్ ఇక్కడున్న రాజకీయ పరిస్థితులు, ఆంధ్రాలో ఉన్న రాజకీయ పరిస్థితులు కావచ్చు, మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ అని సెపరేట్‌గా వాళ్ళు ఫీల్ అవుతున్నారు అంతే. అంతకంటే ఏం లేదు. ఒరిజినల్‌గా అయితే నాకు తెలిసి ఎటువంటి లేవనే నా ఫీలింగు. సరే, నా ఫీలింగ్స్‌తో మీకేం పని? ఓకే. ఫస్ట్ సో, జరిగింది చెప్తున్నాను మీకు. సో, ఒరిజినల్‌గా అయితే అది ఏం లేదనే అనుకుంటున్నాను. సో, కాకపోతే ఈ రాజకీయ పరిస్థితుల వల్ల దానికి కొంచెం నెగటివిటీ దే వాంటెడ్ టు యాడ్ నెగటివిటీ. ఎవరు? లైక్ మేబీ అదర్ హీరో ఫ్యాన్స్ కూడా అయ్యుండొచ్చు. మెగా ఫ్యాన్సే కాకుండా అదర్ హీరో ఫ్యాన్స్ కూడా అయ్యుండొచ్చు. బట్ ఎవ్వరు కూడా ఎంత చేసినా కూడా దాన్ని ఆపలేకపోయారు. ఇట్ ఈస్ ఫస్ట్ డే నుంచే యునానిమస్ టాక్. సూపర్ హిట్, సూపర్ హిట్. ఓకే. నెక్స్ట్ ఇంకో పాయింట్ చెప్పాల్సింది ఏంటంటే లైక్ అమౌంట్ పెంచారు అంటున్నారు. యెస్. అమౌంట్ పెంచేదైతే వాళ్ళు స్టార్టింగ్ డే గానీ లేదంటే లైక్ ఫ్యాన్స్ షోస్‌కి గానీ వీటికి అమౌంట్ పెంచారు అంటున్నారు. కానీ మనం గతంలో గమనిస్తే ఇది కొత్త ఏం కాదు అమౌంట్ పెంచడం. మీకు 'బాహుబలి' చూసినప్పుడైతే అప్పట్లో రూ. 100 టికెట్ ఉంటే వీళ్ళు 500, రూ. 1000, 1500 పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈవెన్ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు కూడా అప్పట్లో 1500 పెట్టి సినిమాకెళ్లారంట. ఐమాక్స్ సారీ ఏంటది?
పీవీఆర్ సంథింగ్ ఓకే. అదంతా కూడా మరి పెరిగిన రేట్లే కదా! ఎలా మర్చిపోతున్నారు మీరది? సో, రేట్లు పెంచుకోవటం అనేది జస్ట్ క్యాజువల్ నార్మల్ పాయింట్. ఓకే. లీవ్ ఇట్. మనం పెట్టగలిగితే సినిమాకెళ్తాం. లేదంటే లేదు. సో, ఆ ఆస్పెక్ట్ పక్కన పెట్టండి. సో, రెండోదేంటంటే టికెట్ విషయం పక్కన పెడితే సో, సినిమా గురించి మనం మాట్లాడుకుందాం. సినిమా అయితే ఓవరాల్‌గా అన్ని బెల్ట్స్‌లో రిలీజ్ అయిపోయింది. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, లైక్ హిందీ బెల్ట్ అన్ని బెల్ట్‌లో రిలీజ్ అయిపోయింది. సో, ఇక సినిమా గురించొస్తే ఫస్ట్ రోజు నుంచే మిగిలిన అన్ని బెల్ట్స్ గుర్తుపెట్టుకోండి గైస్. తమిళనాడు గూడా ఇంక్లూడింగ్ తమిళనాడు గూడా కంగవా కంటే ఎక్కువగా మనీ స్కోర్ చేసింది ఫస్ట్ డే. కంగవాకి వచ్చిన దానికంటే 2, 3 కోట్లు ఎక్కువ వచ్చినాయి గుర్తుపెట్టుకోండి. సో, తమిళ్ బెల్ట్‌లో ఆ విధంగా సాధించడం అంటే కేవలం ఒకే ఒక్క సినిమా దట్ ఇస్ 'పుష్ప'. 'బాహుబలి' తర్వాత. దట్స్ వాట్ ఐ యామ్ థింకింగ్. ఓకే. నెక్స్ట్ హిందీ బెల్ట్ అయితే యునానిమస్. అక్కడైతే ఇక ఏ సినిమా, ఏ హిందీ సినిమా గూడా లేదు. అంతకుముందు 'జవాన్' అనేది ఉంది. దాన్ని క్రాచ్ చేసి పడేసి దుమ్ము దులిపేశారనమాట. మామూలుగా కాదు. ఏది 'మనీలో'. సో, ఇక ఈ సినిమా నేను అదే పనిగా రివ్యూ చేయడానికి కారణం ఏంటంటే, నేను బెంగుళూరులో నైట్ స్టే చేసినప్పుడు హోటల్‌లో అక్కడ పనిచేసే స్టాఫ్ అంతా నార్త్ ఈస్ట్ వాళ్ళందరూ గూడా ఆ రోజున రివ్యూస్ చూస్తున్నారు. అదే రోజు సినిమా రిలీజు. ఆ రోజున థర్స్‌డే ఓకే. రివ్యూస్ అన్నీ చూస్తున్నారు. ఏంటి 'పుష్ప 2' ఎలా ఉంది అది ఇదని. వావ్! ఇంత ఎళ్ళిపోయింది మనుషుల్లోకి అనేది ఒకటి అర్థమైంది. నెక్స్టు సండే చికెన్ సెంటర్‌కెళ్ళా మైసూర్‌లో. అక్కడ ఈ సినిమా గురించి డిస్కషన్. ఎక్కడ స్టాఫ్ అక్కడ టీవీలో స్మార్ట్ టీవీలో పెట్టేసి ఆ రివ్యూలు అవి ఇవి కన్నడలో అది. ఇంకా ప్రతి ఒక్కడు కూడా ఆల్మోస్ట్ దాని గురించే మాట్లాడుతున్నారు. అంటే బయట అయితే చాలా బాగుంది. తెలుగులో పక్కన పెడితే బయట చాలా బాగుంది. తెలుగులో కూడా బానే ఉంది. కాకపోతే ఈ రాజకీయ పరిస్థితులు చెప్తున్నా అది ఓకే. సో, ఇక సినిమాకొస్తే సినిమా ఈజ్ రియల్లీ గుడ్. 1కి, 2కి సేమ్ అదే క్యారెక్టర్స్ అంతా అదే స్టోరీ కంటిన్యూ చేసినా కూడా 2లో కంప్లీట్‌గా ఆయన ఏం చూపించాలనుకున్న సుకుమార్ అంటే 2లో వచ్చేసి ఫస్ట్‌లో వచ్చేసి ఒక రైజు. జస్ట్ నార్మల్ మూవీ. నార్మల్ మూవీ అని చెప్పకూడదు. ఎలాగంటే మనం ఎన్నో చూస్తున్నాం. లైక్ సేమ్ ఫార్మాట్. ఒక సాధారణమైన వ్యక్తి అసాధారణమైన రీతిలో అన్నిటిని కాంక్వర్ చేసుకుంటూ ఒక అసాధారణమైన వ్యక్తి ఒక డాన్‌గానో లేకపోతే ఒక అద్భుతమైన వ్యక్తిగా లైక్ మనీ గెట్ చేసేసి పవర్ గెట్ చేసి మనీ గెట్ చేయడమే సినిమా స్టోరీ. లైక్ 'గాడ్ ఫాదర్' దగ్గర నుంచి 'నాయకుడు' దగ్గర నుంచి లైక్ ఏ సినిమా అయినా 'కేజీఎఫ్' అయినా ఇంకోటైనా అన్నీ అవే. 'ఛత్రపతి' అయినా ఇంకా అన్నీ అవే. సేమ్ సినిమాలు అవన్నీ. ఒక మామూలు వ్యక్తి ప్రతి ఒక్కడు ఒక సీరీస్ ఆఫ్ విలన్స్ ఉంటారు. ఒక్క విలన్ అంటూ ఉండడు. సీరీస్ ఆఫ్ విలన్స్ సేమ్ ఫార్మాట్. ఈ ఫార్మాట్ సినిమా ఏంటంటే ఇక్కడ అట్టడుగున ఉండే వ్యక్తి ఫస్ట్ వీడిని కొట్టుకుంటూ, తర్వాత వీడిని కొట్టుకుంటూ, తర్వాత వీడిని కొట్టుకుంటూ, తర్వాత వీడిని కొట్టి రకరకాల విలన్స్ అందరిని జంప్ చేసుకుంటూ ఫైనల్‌గా కుంభస్థానాన్ని కొట్టటము, లేదంటే ఒక టాప్ పొజిషన్‌లో ఉండటమే సినిమా. అది 'పుష్ప 1'. ఇది సేమ్ ఫార్మాట్. నాయకుడు మీరు ఏ సినిమా చూడండి. 'నాయకుడు' గాని, ఇంకోటి గాని అన్నీ ఇలాగే ఉంటాయి. 'తలైవా' గాని విజయ్‌ది ఇలా అన్నీ ఇలాగే ఉంటాయి. సో, 'పుష్ప 2' వచ్చేసి ఏంటంటే అదే ప్రొలాంగ్ చేయలేదు. అక్కడ చూపించడానికి ఏం లేదు. ఆల్రెడీ కాన్క్వైర్డ్ దట్ థింగ్. సో, అందుకే ఇక్కడ ఏం పెట్టాడంటే ఫ్యామిలీని తీసుకొచ్చాడు లోపలికి. నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే ఇక్కడ తన వైఫ్ మాట వినటం ఒకటి. ఆమె కోసం సెర్టైన్ లైక్ వర్కులు చేయటము. తర్వాత వాళ్ళ అన్న కూతురి కోసం అనేది ఈ సినిమా అనేది కేవలం కుటుంబం సంబంధించి కాంక్వైర్ చేయాలి తను అని చెప్పేసి ఫైనల్‌గా చూస్తే అది అచీవ్ అయినట్టుగానే కనపడింది సినిమాలో. సో, అజయ్ వీళ్ళందరూ గూడా వాళ్ళని యాక్సెప్ట్ జేసి ఈళ్ళ ఫ్యామిలీలోకి తెచ్చుకోవటము. సో, అదంతా గూడా చాలా బాగుంది. ఇక సో, స్టోరీ వైస్ ఇది. సో, ఇప్పుడు ఇంకోటేంటంటే ఈ ఎర్రచందనం గురించి మాట్లాడాలంటే ఇంతకుముందు నేషనల్ లెవెల్‌లో నేను లైక్ ఐ యామ్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ నేషనల్ లెవెల్‌లో టు సప్లై ఎర్రచందనం అనడానికి ఇప్పుడు ఇంటర్నేషనల్ స్థాయిలో అంటే డైరెక్ట్‌గా వేరే ఓవర్‌సీస్ వాళ్ళతోటి జపాన్ వాళ్ళతోటి లేకపోతే ఇంకోరితో పెట్టుకొని వాళ్ళకి డైరెక్ట్ నేను సప్లై చేస్తానని దీంట్లో ఒక స్టెప్ అహెడ్ అంటే రైజ్ దట్స్ వాట్ దే కాల్ రైజ్. సారీ రూల్ 'పుష్ప ద రైజ్, 'పుష్ప ద రూల్'. ఓకే. నెక్స్ట్ ఇక పెర్ఫార్మెన్స్ విషయానికొస్తే తాట తీసి వదిలిపెడతారంటారు కదా! ఆ రేంజ్‌లో పెర్ఫార్మెన్స్ అయితే అల్లు అర్జున్ చేశాడు. 'నా భూతో నా భవిష్యత్'. వేరే హీరో థింక్ చేయాల్సిన సమయం ఏర్పడింది. ఓహ్! యాక్షన్ అంటే
ఓకే. కైండ్ ఆఫ్ ఈ రేంజ్‌కి మనం నెక్స్ట్ ఆన్ పార్ విత్ దిస్ రేంజ్ అనేది ఉంటది గదా! ఈ రేంజ్‌కి మనం మ్యాచ్ చేయగలుగుతామా అన్నట్టుగా ఆన్ పార్ విత్ రేంజ్ అనే ఒక గ్రాఫ్ లేదంటే ఒక స్కేల్ తను సెట్ చేశాడు అల్లు అర్జున్. సో, రియల్లీ గుడ్. సో, డాన్స్ మూవ్‌మెంట్స్ అవి ఇవి అంతా నార్మలే. అల్లు అర్జున్ మనం ఫస్ట్ నుంచి చూస్తున్నాం. బేసికల్లీ ఈజ్ ఎ గుడ్ డాన్సర్ దట్స్ ఓకే. ఇక్కడ ఇంకా రెండోదేంటంటే హీరోయిన్ గాని, ఆ క్యారెక్టరైజేషన్స్ మిగతా వాళ్ళ క్యారెక్టర్స్ గాని చాలా బాగున్నాయి. ఎస్పెషల్లీ లాస్ట్‌లో వస్తాడు గదా! తారక్ పొన్నప్ప. కేజీఎఫ్‌లో ఉండే అతను లేదంటే లాస్ట్‌లో అదే గుర్రం సారీ ఇదేంటి గాడిద మీద కూర్చోబెట్టి వాళ్ళందరూ కూడా చాలా బాగా చేశారు. లాస్ట్ ఫైట్ గాని, ఫస్ట్ ఫైట్ గాని, అరాచకం అనమాట. 'యానిమల్' అనే సినిమాకు డబుల్ త్రిబుల్ అనేది దీంట్లో ఉంటది. సో, అరాచకము మాస్‌కైతే అసలు ఒక రేంజ్‌లో పొంగిపోతారు ఆ సినిమా చూడ్డానికి. తర్వాత డైరెక్షన్ కూడా ఓకే. బానే ఉంది. నో ప్రాబ్లమ్. వాటెవర్ హి వాంటెడ్ టు షో నాట్ దట్ పార్ట్. బికాజ్ దట్ పార్ట్ ఈస్ డెవలప్ అవ్వటం, పైకి రావటం అనేది చూపిచ్చేసాడు ఆల్రెడీ. ఇక్కడేంటంటే సో, అదర్ దాన్ దట్ వాట్ యూ హావ్ టు షో గ్రేట్. ఎందుకంటే ఇక్కడ జనరల్‌గా అయితే 1, 2, 3, 4 ఆ తర్వాత 5, 6, 7 అట్లా చూపించుకుంటూ వెళ్తారు. కానీ తను ఆ క్యారెక్టర్సు ఆ ఎన్విరాన్మెంట్ తీసుకున్నాడు గానీ, కంప్లీట్‌గా కొత్త కథలాగా ఒక ఫ్యామిలీ కథలాగా ఇక్కడ డ్రైవ్ చేశాడు. విత్ ద సేమ్ ఫార్మాట్. సో, దట్స్ గుడ్. ఇక లెట్ డౌన్ అనిపించిందేంటంటే దీంట్లో మ్యూజిక్ వచ్చేసి ఫస్ట్ దానంత నీట్‌గా అంత పాపులర్ చార్ట్స్ అయితే దీనిలో అనిపించలేదు. నిదానంగా ఎక్కుతున్నాయి. ఫస్ట్ దాంట్లో చాలా 'శ్రీవల్లి' అనే సాంగ్ అయితే అసలు ఎక్కడికో ఆ సాంగ్‌ని లైక్ ఎంతోమంది లైక్ ఎలా చెప్పాలి మీకు అనుకరించుకోవటం ఓన్ లైక్ సాంగ్స్ లైక్ సాంస్క్రిట్‌లో అదే సాంగ్‌ని పాడటము. ఇట్లా చాలా అసలు దానికి భయంకరం. ఎక్కడ మలయాళంలో కావచ్చు, దానికి అంత చాష్‌బట్ అవ్వడానికి కారణం వీళ్ళందరూ లేపటం పైకి లేపారు దాన్ని. 'పుష్ప' అంటే ఆ రేంజ్‌వి. సో, ఇప్పుడు ఇక కామెడీ పార్ట్ ఏంటంటే, నచ్చని పార్ట్ ఏంటంటే, మేబీ నార్త్ ఇండియన్ కోసం అనుకుంటా. 'పుష్ప' లైక్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈ బుగ్గలో ఇంత పెద్దగా ఒక గుట్కా మాత్రం పెట్టుకొనుంటాడు. తర్వాత వీళ్ళు పొన్నప్ప తారక్ పొన్నప్ప వీళ్ళందరూ గూడా మొత్తం గుట్కా బ్యాచ్. అంతా గుట్కా బ్యాచ్ సినిమా అంతా. తుపక్ అని ఊసుకుంటూ అసలది మేబీ నార్త్ ఇండియన్స్‌కి నచ్చుతుందా? ఈ మధ్య నేను పారిస్ దగ్గర గూడా ఫోటోలొచ్చినాయి. పారిస్ ఈఫిల్ టవర్ దగ్గర గూడా సాజన్ అనే గుట్కా ప్యాకెట్లు మామూలుగా మనకు ఇండియాలో ఫేమస్ విమల్ గదా! విమల్ పాన్ మసాలా. పాన్ ఇండియా కాబట్టి పాన్ మసాలా మేబీ అయ్యే యూజ్ చేసుంటారు. సో, ఇంత గుట్కా అయితే పెట్టుకొని తుపక్ అని ఊసుకుంటూ మాట్లాడేటప్పుడు గూడా ఆ మాటలు గూడా ఆహ్, లైక్ క్లియర్ కట్‌గా రావట్లేదు. మనం వినాలి అంటే ఓకే. ఆ మాండలికము ప్లస్ మాటలు అవన్నీ గుట్కాలో కలిసిపోయినాయి కొన్ని కొన్ని సీన్‌లలో. అది తర్వాత ఇంకా ఇల్లాజిక్ తర్వాత సినిమాటిక్ హ్మ్, లైక్ తీసుకున్నారు. ఏమంటారు దాన్ని? లెవరేజ్ తీసుకున్నారు. సినిమాటిక్ లెవరేజ్ అంటే ఒక వ్యక్తి 100 మందిని కొట్టేయటము, 1000 మందిని కొట్టేయటము, రారా చూసుకుందాం అని ఆ డబ్బులన్నీ ఎదజల్లడం ఇవన్నీ కూడా సినిమాటిక్ లెవరేజ్ అని చెప్పొచ్చు. అది కొంచెం అతిగా అనిపిస్తాయి. బట్ ఇదేందంటే ఒక సినిమా లైక్ లార్జర్ దాన్ ద లైఫ్ అని ఒక కాన్సెప్ట్‌తో తీసింది కాబట్టి సో, ఆ విధంగా అయితే సర్దుకోవాలి మనము. ఇవే దీంట్లో ఫ్లాస్. ఇంకా మిగతాదంటే సినిమా అంతా ఓవరాల్ హిట్. నార్త్ ఇండియాలో బాగా హిట్ అయింది. నేను అబ్జర్వ్ చేస్తున్నాను. భయంకరం పీపుల్‌ను నేను కొంతమంది కాంటాక్ట్ అయ్యి లైక్ లేదా వాళ్ళ పోస్టులు చూడటం గానీ, ఇవన్నీ చూస్తే చాలా ఎక్కడికెక్కడికెళ్ళిపోయింది. నార్త్ ఈస్ట్ అస్సాము, లేదంటే మణిపాల్ అక్కడ మణిపూర్ అక్కడ గూడా ఆ రేంజ్‌లో కూడా 'పుష్ప' అనేది ఎళ్ళిపోయింది అక్కడ థియేటర్‌లకి. స్మాల్ టౌన్స్‌లో గూడా 'పుష్ప' అనేది 2, 3 థియేటర్‌లో ఆడుతుంది. సో, అదొకటి. ఇంకోటి మంచి పాయింట్ ఏందంటే 'పుష్ప' సినిమాలో ఉండేది మిగతా సినిమాల్లో లేనిది ఒక సోల్ రన్ అవుతుంటది. ఆ సోల్ ఏంటంటే సనాతన ధర్మం అనే ఒక సోల్ రన్ అవుతుంటది మీరు గమనిస్తే. వైఫ్‌కు వాల్యూ ఇవ్వటం, తల్లికి వాల్యూ ఇవ్వటం, లైక్ గర్ల్స్‌కి వాల్యూ ఇవ్వటం. లేదంటే వుమెన్స్‌కి ఎక్కడైనా అమ్మ మీరు పక్కకెళ్ళండి నేను నా బూతులు వస్తాండాయి పక్కకు పోండి మీరు అది ఇది మీరందరూ ఉన్నారని క్షమించండి అది ఇది అని. ఇట్లా ఆ పాయింట్లు పెట్టకుండా ఇంకా క్రిస్పీగా సినిమా అనేది ముందుకు రానియొచ్చు. కానీ అవన్నీ పెట్టి ఏంటంటే మన సంస్కృతి, సంప్రదాయం అనేది అతను ఫాలో అవుతున్నాడు. అతని ద్వారా మనకు చెప్పడానికి ట్రై చేసినటువంటిగా నాకనిపించింది. తర్వాత వీళ్ళు మారిషస్ వెళ్ళినప్పుడు ఆహ్, నెక్స్ట్ ఒక సెల్లర్‌ని లేదా వెండర్‌ని అదే వీళ్ళు అమ్మడానికి వెళ్తారు గదా! అక్కడ ఒకతన్ని కలవడానికి. అక్కడ శివలింగం వీళ్ళు ఓన్‌గా ఒకటి ఇసుకతో తయారు చేసుకొని పూజించటం గాని, తర్వాత గంగమ్మ జాతరలో
అదరగొట్టి దుమ్ము లేపి పడేశారు. మామూలుగా గాదు. ఒక బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అయితేనేమి, ఆ సాంగ్ అయితేనేమి, తర్వాత ఆ జనాలు, ఆ ఎన్విరాన్మెంటు, ఆ సాంగు, ఆ యాక్షను వావ్! 'నా భూతో నా భవిష్యత్తు' లైక్ ఇటువంటిది ఒక హీరోకి ప్రతి ఒక్కరికి ఇటువంటిది పడాలి. ఇట్స్ ఎ డ్రీమ్ ఫర్ ఇట్ షుడ్ బి ఎ డ్రీమ్ ఫర్ ఎవ్రి హీరో. నాకు తెలిసి చాలామంది ఇలాంటిది పడింది అల్లు అర్జున్‌కని ఆహ్, జెలస్ అయితే ఫీల్ అవుతుంటారు నాకు తెలిసి. సో, ఒక సోల్ ఏంటంటే నేను చెప్పేది ఇక్కడ ఒక దైవత్వం అనే ఒక సోల్ అంటే హి ఈస్ ఫాలోయింగ్ ఎవ్రీథింగ్. నేను ఫాలో అవుతాను. అది నేను రెస్పెక్ట్ ఇస్తాను. నేను ఫాలో అవుతాను. ఇటువంటివి చాలా ఉన్నాయి సినిమాలో. సో, తర్వాత హ్మ్, వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వటం, పెద్దలకి రెస్పెక్ట్ ఇవ్వటం. ఈవెన్ థౌ వాళ్ళ అన్న వాళ్ళు వీళ్ళకి ఎంతో చిన్నప్పటి నుంచి ద్రోహం రానివ్వటం అలా చేసినా కూడా వాళ్ళకి ఒక రెస్పెక్ట్ ఇవ్వటం, వాళ్ళ వదినోళ్ళకి రెస్పెక్ట్ ఇవన్నీ చాలా సినిమాలో అయితే చాలా బానే చేశారు. తర్వాత ఫ్రెండ్‌షిప్ దగ్గర కూడా చూయించారు. వీళ్ళ ఫ్రెండ్స్‌ని అదే ఫ్రెండ్ అంటే అదే వీళ్ళతో పాటు పనిచేసే వాళ్ళని. వాళ్ళని బయటికి తీసుకురావాలని చెప్పేసి హ్మ్. సారీ ఏంటది? రైల్వే స్టేషన్ అంటున్నాను నేను. పోలీస్ స్టేషన్ నుంచి ఓకే. అక్కడ అందరిని మొత్తాన్ని పోలీసులందరిని కొనేసి అందరిని బయటికి తీసుకురావటం. అంటే వాళ్ళ నమ్మిన వాళ్ళ కోసం తను డబ్బును దేన్ని లెక్క చేయడు. ప్రాణానికి లెక్క చేయడు అన్నట్టుగా చూయించారు అదంతా. దట్స్ ఆల్ కమ్స్ అండర్ హిస్ క్యారెక్టరైజేషన్. ఇట్స్ ఎ గుడ్ వన్. ఇవన్నీ లైక్ ఇండైరెక్ట్ ఇది మెయిన్ స్టోరీ చెప్పాలంటే టక్ 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 అయిపోయేది సినిమా. సింపుల్‌గా ఏం లేదక్కడ. కానీ ఇవన్నీ ఇన్నర్ సోల్. ఒక ఇన్నర్ సోల్ అనేది రన్ అవుతుంది సినిమాలో. ఈ ఇన్నర్ సోల్‌కు మనం పడిపోతాం. అంటే దట్ ఈస్ అతని క్యారెక్టరైజేషన్ మనం పడిపోతాం. గ్రేట్. ఇది సుకుమారు బాగా ఒక లైక్ ఆర్టిక్యులేషన్ అంటాం గదా! ఇన్నర్ సోల్ ఆర్టిక్యులేషన్ చేశాడు. సూపర్. సో, ఓవరాల్‌గా అయితే సినిమా అయితే వెరీ గుడ్. వితౌట్ ఎనీ హెసిటేషన్ 3 గంటల 16 నిమిషాలు ఎంతో ఉంది సినిమా. అది ఎలా అయిపోయిందో కూడా తెలియట్లేదు. అంటే అంత బోర్ ఫీల్ అవ్వము. ఒక సీన్ తర్వాత ఒక సీన్ వచ్చేస్తూనే ఉంటాయి. ప్రతిది గూస్ బంప్ లాగా ఉంటది. లైక్ ఆ ఎన్విరాన్మెంట్ సెటప్ కానీ, సీన్ టు సీన్ పెట్టుకున్నది గానీ, ఎక్కడ ఫ్లా లేదు. నీట్‌గా ఉంది. ఈ ఫ్లాలంటే నేను చెప్పినవే. ఇవన్నీ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ అంటే ఒకళ్ళని 10 మంది కొట్టడం, సింపుల్‌గా ఎళ్ళిపోవటం ఎక్కడికంటే అక్కడికి. బార్డర్ దాటాలంటేనేమో తనేమో ఈజీగా దాటేస్తాడు. వీళ్ళేమో దాటలేరు. ఇవన్నీ చాలా లూప్ హోల్స్ ఉన్నాయి అట్లంటే. సో, మేబీ పార్ట్ 3 కోసం ఇంకా చాలా దాచారేమో అనిపిస్తుంది. 'పుష్ప' జపాన్‌కెళ్ళిన సీన్ గూడా దీంట్లో ఉంటుంది గానీ, దానికి ఎందుకెళ్ళాడు? ఏంటి? అసలు అలాంటిది ఎందుకు డ్రీమొచ్చింది? మేబీ ఇదంతా గూడా పార్ట్ 3లో ఉండొచ్చు. తర్వాత కొత్త కొత్త విలన్స్ లాస్ట్‌లో ఒకతను పేలుస్తాడు. దానివల్ల అది ఫైర్ అయిపోతుంది. వీళ్ళు ఫంక్షన్ జరిగేటప్పుడు. మరి అక్కడ ఉండే అటువంటి ఆ విలన్ ఎవరు? జగపతి బాబు అయితే అసలు వ్యక్తి ఎవరు అంటాడు. అంటే అసలు వ్యక్తి ఏడి అంటాడు. అంటే దాని మీనింగు వాళ్ళు ఇంకా పార్ట్ 3 కోసం మంచి ఆహ్, సెటప్ అనేది రెడీ చేస్తున్నారని అర్థమైపోయింది. సో, పార్ట్ 3 గూడా ఖచ్చితంగా ఇలాగే తీస్తే బావుంటది. అండ్ హిందీ బెల్ట్ అయితే మామూలుగా చూడట్లేదు సినిమా. సూపర్ మూవీ. సో, దిస్ ఈజ్ గైస్ మీరు హ్యాపీగా ఎళ్ళిపోయి థియేటర్‌లో చూసుకోండి సినిమాను. అండ్ బోరు, బాలేదు ఇవన్నీ పక్కకు నెట్టేసేయండి. ప్లెయిన్ మైండ్‌తో చూడండి. సినిమా బానే ఉంటది. దట్స్ ఆల్. ఓకే. సైనింగ్ ఆఫ్ గైస్. విల్ కమ్ విత్ మోర్ ఫిల్మ్ రివ్యూస్. ఫ్రమ్ నౌ బిగ్ బాస్ కూడా అయిపోతుంది కాబట్టి మోర్ ఫిల్మ్ రివ్యూస్. ఓకే. థాంక్ యూ గైస్. థాంక్ యూ.